అందరికీ నమస్తే. స్వాగతం, సుస్వాగతం. సో, యోగా వీడియోస్ కొన్ని పెట్టాము, చూసేసాము. యోగా చేసేసాము. సో, ఇప్పుడేంటంటే కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి మనకి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఆస్ట్రాలజీలో ప్లానెట్ వీనస్ అండి. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనకి లైఫ్‌లో కొంచెం ఆనందం ఇచ్చే యాస్పెక్ట్. సో, ఎనీవే ఒక రియాక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి ట్రెండింగ్ వీడియోస్ చెక్ చేస్తే దబిడి దిబిడి లిరికల్ డాకు మహారాజ్ అని కనిపించింది. సో లెట్స్ చెక్అవుట్ దిస్ దబిడి దిబిడి లిరికల్. బీట్ అయితే బాగుంది, బేస్ ఉంది ఇందులో. కదులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా ఉలలా డబల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీజ్ టైము నువ్వే చెప్పాలా. సో ఇది బాలకృష్ణ గారి మూవీ అంటే ఆల్రెడీ ఇంకా ఫ్యాన్స్ అందరూ క్రేజీ అయిపోతారు. బిడి నీ చెయ్యే ఎత్తు బాలా బిడి నా చెంప మోగిపోయేలా బిడి నువ్వు తంచు బాలా బిడి చెమటల్లో తడిసిపోయేలా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్‌ని ఎంజాయ్ చేయాలంటే మనం ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ మూడ్‌లో ఉండాలి. మూడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇట్లాంటి మ్యూజిక్ ఇంకా ఇట్లాంటి థింగ్స్‌ని ఎంజాయ్ చేయగలగాలంటే అటువంటి మూడ్ ఉండాలి. నేనున్న మూడ్‌కి గానీ ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ మూడ్స్‌కి డిఫరెంట్ మ్యూజిక్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ వస్తాయి. సో నేనేం క్రిటిసైజ్ చేయట్లేదు. ఆఫ్‌కోర్స్ బావుంది. వాళ్ళందరూ మ్యూజిక్ బావుంది. చాలా బావుంది. డాన్స్ కూడా చేస్తున్నారు. సో ఆఫ్‌కోర్స్ ఇదంతా మూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సింగం నువ్వేరా వెటకతి పూల గుత్తి జంట మీరేరా పైకే ఇట వచ్చేరా రంగబోతి పట్టు దొతి అంచుకటి. కాస్ట్యూమ్ బాగుందండి. డ్రెస్ చాలా బాగుంది. వైట్ విత్ గోల్డ్ ఇది సల్వార్ అనుకుంటా. బాగుంది డ్రెస్. కదులతోటే కదు కంటి చూపుతోనే చంపాలా. సెట్టు నీ ముందే బుద్ధి ఫ్లూటు ఈ జింకా పిల్ల వంకర నడుం వేటాడిస్తారా. నువ్వు మీసమట తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా. నీకు శారీలో సోకంత షే
దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల ఏ దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల ఏ దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా స్పీచ్‌లెస్. సైలెంట్ అయిపోయానండి చూసి నేను. ఇంకేం అవసరం లేదు. ఇలాంటివేమన్నా ఉంటే పెట్టుకొని చూస్తే ఇంక మాటలు రావు, ఆలోచనలు రావు. సైలెంట్ అయిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అలా ఉంది ఇది. దబిడి దిబిడి అవాక్కయ్యాను కొంచెం చూసి నేను. సర్ప్రైజే. ఎందుకంటే నాకు నార్మల్‌గా ఇలాంటివి ఆఫ్‌కోర్స్ మన టాలీవుడ్‌లో ఇలాంటివి మ్యూజిక్ కొంచెం టిపికలే అంటాను. ఇలాంటివే వస్తూ ఉంటాయి కదా! ట్రెండ్ అంతా మన టాలీవుడ్‌లో ఇలానే ఉంటాయి కదా! సాంగ్స్ అన్నీ. ఒక బీటు, ఒక డాన్స్ కొత్తగా ఏమన్నా ఉందా అంటే ఉండే ఉంటుంది. డెఫినెట్‌గా కొంచెం డిఫరెంట్ కొత్తదైతే ఉంది. అంతా సేమ్ టు సేమ్ అయితే ఉండదు. సరే ఇంక ఎక్కువ ఎందుకు బాగుంది. ఆదిత్య మ్యూజిక్ నేను ఫస్ట్ టైం విన్నాను. ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. డాన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.